రేపు ప్రభుత్వం మారితే పోలీసుల పరిస్థితి ఏంటి? ఈ మాటలు ఎవరో రాజకీయ నాయకుడో ఒక సాధారణ వ్యక్తి అన్నవో కావు. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అన్నటువంటి మాటలు. ఆయన ఎవరో కాదు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తుల సంఘం చైర్మన్గా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. నిన్నటి రోజున విలేకరుల సమావేశంలో భాగంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద నిప్పులు గక్కారు. మొత్తానికి ఆయన చేసిన వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. వెంకట్రామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగస్తుల సంఘం చైర్మన్గా ఉన్నటువంటి ఈయన ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వానికి సంబంధించిన వ్యాఖ్యలే కాకుండా పూర్తిగా పోలీసులకు కూడా ఒక బెదిరింపు వ్యాఖ్యలనే చెప్పుకోవాలి. అవన్నీ కూడా బెదిరింపు వ్యాఖ్యలతో పాటుగా గత ప్రభుత్వాన్ని పొగుడుతూ ఒక రకంగా భజన చేశారు. అయితే మొత్తానికి వెంకట్రామిరెడ్డి గారి వ్యాఖ్యల దృష్టి నుంచి మీరే ఉంటారు? కాకర్ల వెంకట్రామరెడ్డి మంచి కాక మీద ఉన్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు చిందులు దొక్కుతున్నాడా? అతనంతట అతనే చెప్పుకున్నాడు. ఏమని, నేను జగన్ బంటుని అని చెప్పుకున్నాడు. అంటే అదేమంటే ఆయన ముఖ్యమంత్రి, మరి నేను సెక్రటేరియట్ ఎంప్లాయీని, ఆయన దగ్గర పనిచేస్తున్నా కాబట్టి బంటు అంటాడు. ఓకే, ఇప్పుడు ఇవి బంటు మాటలా? ఈ మాటల్ని, ఈ వ్యాఖ్యల్ని, ఈ కాకని ఎలా చూడాలి అంటే, అతను ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోస్ట్ ఉందా? సస్పెండ్ అయ్యాడా? అతను ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాడా? అతని మీద కేసులు ఏమయ్యాయి? అరెస్ట్ చేయలేదా? అతను ఎన్నికలకు ముందు ఏంటి గైడెన్స్ అన్నింటినీ కూడా ఉల్లంఘించి అతను ఏంటి ప్రచారం చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఓట్లేయమని ఆర్టీసీ కార్మికులందరితో కూడా డిపోలకు వెళ్ళి ప్రచారం చేశాడు. దానిపైన ఏదో కేసులు కూడా పెట్టారు. అప్పట్లో ఈసీ సస్పెండ్ చేసింది ఇతను. అందుకే అడుగుతుంది అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడన్న ఉక్రోషమా, ముఖ్యమంత్రిగా లేడన్న ఆక్రోశమా? అతను ఏమంటున్నాడు అసలు ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన మాటలు? ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధిగానా, సచివాలయాల ఉద్యోగుల ప్రతినిధిగానా, గ్రామ సచివాలయాలు వాలంటీర్ల అసోసియేషన్ ప్రతినిధిగానా, లేదు అసలు పోలీస్ ఆఫీసర్స్కి ఈయన కూడా ఏమైనా ప్రతినిధిగా ఉన్నాడా? ఎలా మాట్లాడాడు నాకు అర్థం కాదు. అవును, అదే కదా. ఇప్పుడు వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ల గురించి మాట్లాడాడు. వాలంటీర్లకు జీతాలు పెంచుతామన్నారు, వాళ్ళని అట్ట చేశారు. వాలంటీర్లని తీసేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? రెన్యువల్ చెయ్యంది ఎవరు? వాలంటీర్లని రెన్యువల్ చేయాలి ప్రతి ఆగస్టు 15కి వాళ్ళు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే వాలంటీర్లను తీసుకున్నారు. అది ఎప్పుడు? అదేదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకుంటున్నాను అన్నాడు. మరి 2023 ఆగస్టు 15 ఎందుకని రెన్యువల్ చేయలే? వాళ్ళందరితో బలవంతంగా రాజీనామాలు చేయించింది ఎవరు? అవును కదా, ఎలక్షన్స్ టైం ఎమ్మెల్యేలు కాదా? ఆ రోజు మనం చూసాం. వాళ్ళకి 3 నెలల అడ్వాన్స్ ఇస్తామని చెప్పి మరి మీరు ఎమ్మెల్యేల మట్ట తిప్పించుకుంది ఎవరు? అంటే ఇప్పుడు వాలంటీర్లు ఇవాళ లేకపోవడానికి ఈ ప్రభుత్వానికి కారణం ఏంటి? లేకపోతే గ్రామ సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేపిస్తున్నారు, మళ్ళా సర్వే కూడా చేపిస్తున్నారు, పింఛన్ ఇచ్చారా లేదా అని. అంటే సచివాలయ సిబ్బందిని అవమానిస్తుంది అంటాడు. అవిఆర్ఎస్. అవును. అంటే ఇప్పుడు రేషన్ అందుతుందా లేదా సర్వే చేస్తారు. రెవెన్యూ శాఖ మొత్తాన్ని అవమానించినట్ట. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు బెనిఫిషియరీ చేరుతున్నాయా లేదా? పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ కోసం ప్రభుత్వం చేస్తుంటే అంటే పారదర్శకంగా పరిపాలించటం అవమానమా? ఇతను ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. పోలీస్ ఆఫీసర్ల మీద పడ్డాడు. ఇప్పుడు ఎవరో ఒక ఐపీఎస్ని జైల్లో వేశారు. ఐపీఎస్ డీజీపీ కావాల్సినాడు, ఆయన జైల్లో పెట్టారు. కనీసం పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ ఖండించలేదంటాడు. అంటే నిన్నేమైనా పెట్టుకున్నారా ఇందాళ్ళు? ఇప్పుడు ఇతను పోలీస్ శాఖ రిప్రజెంటేటివ్గా లేకపోతే పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ నాకు అర్థం కాదు. అది కూడా ఐపీఎస్లకి. ఇప్పుడు అతను పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆమెను ఎవరినో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. కాదంబరి జత్వాని పారిశ్రామికవేత్త మీద ముంబైలో కేసు పెట్టింది. దానికి కౌంటర్ కేసుగా ఆమె మీద ఇళ్ళు పెట్టి ఆ కేసు ఎత్తేస్తే ఈ కేసు ఎత్తేస్తామని బ్లాక్మెయిల్ చేసి 43 రోజులు ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు, జైల్లో పెట్టారు, గెస్ట్ హౌస్లో నిర్బంధించారు. ఒక మహిళ పట్ల ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఎవరు ఆ తల్లిదండ్రులు? ఒకటేమో తండ్రి రిటైర్డ్ ఆర్మీ అంట, తల్లి రిటైర్డ్ ఆర్బీఐ అంట, రిజర్వ్ బ్యాంక్. ఆ కేసులో విశాల్ గున్ని వాంగ్మూలం, ఐపీఎస్. నన్ను పిలిపించారంటే సీఎంఓకి. అక్కడ మా బాస్ సిటీ కమిషనర్ ఉన్నాడు కాంతిరాణా టాటా,
అక్కడే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉన్నాడు. నాకు టికెట్లు చేతిలో పెట్టారు, ముంబై వెళ్ళమన్నారు, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. అసలు అప్పటికి ఎఫ్ఐఆర్ కట్టలేదు. వీళ్ళు టికెట్స్ ముందే బుక్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టక ముందే ఆమెను లిఫ్ట్ చేయడానికి. అంటే అసలు మీకు ఇక రూల్స్, అసలు రూల్ ఆఫ్ లా లేదా? ఆ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు, మెడికల్ బెయిల్ పైన బయటకు వచ్చారు. నువ్వేంటి పిఎస్ఆర్ ఆంజనేయులకి నువ్వు ఒక పెద్ద మద్దత, సపోర్టా? అతని పైన అనేక అభాండాలు, అప్పట్లో అభాండాలు కాదు నిజాలు, ఏది మహిళలను వేధించాడని, వాట్సాప్ మెసేజ్లతో చిత్రహింసలు పెట్టాడని, బులుగు శారీ కట్టుకురా, జుట్టు ఎరబోసుకుంటే అందంగా ఉంటావు, ఈ మెసేజ్లు పెట్టింది ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు కాదా? అంటే పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ దాన్ని మద్దతు ఇవ్వాలా, సంఘీభావం చెప్పాలా? అతను నిన్న మాట్లాడుతూ ఏదో 9 హామీలు చదివాడు. కూటమి ప్రభుత్వం 9 హామీలు ఇచ్చింది ఉద్యోగులకి, ఒకటి నెరవేర్చలేదంటాడు. 1వ తారీఖు జీతాలు వస్తున్నాయా, రావటం లేదా? రావటం లేదని చెప్తాడు. అంటే ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాను అనుకుంటున్నావా? అతను చంద్రబాబు పాలనలో ఉన్నాను అనుకోవటంలో ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలా. ఇంకా జగనే సీఎం అనుకుంటున్నాడు. 1వ తారీఖు జీతాలు రావట్లేదు అనుకుంటున్నాడు, పెన్షన్లు రావట్లేదు 1వ తారీఖు. ఇప్పుడు రాకపోతే మనం చూసాం జగన్ హయాంలో 15 రోజులు అసలు వచ్చేవి కాదు. 15వ తారీఖు పడలేదు, 20వ తారీఖు కూడా పడతా ఉండేవి. అవును. ప్రభుత్వ ఉద్యోగుల ఈఎంఐలు బౌన్స్ అయ్యాయి, లోన్లు ఇవ్వమన్నారు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగివా, నీకు లోన్ ఇచ్చే ప్రసక్తే లేదంత బ్యాంక్. అంతగా ఉద్యోగుల పరపతి దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఇప్పుడు ఈఎంఐలు కట్టుకుంటున్నారు, 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి. వాళ్ళ పరపతి పెంచిన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. నీకు కడుపు మంట. ఇతను ఈ కడుపుబ్బరం ఏంటో మనకైతే అర్థం కావట్లా. లోకేష్ జగన్మోహన్ రెడ్డికి పంపించినట్టున్నాడు ఆ ఈనో సిరప్, ట్యాబ్లెట్లు, కడుపుల నొప్పి నీకు బాగా, ఇతను కూడా కొద్దిగా పంపిస్తే పోయేది వెంకటరామరెడ్డికి కూడా. అంటే ఇక్కడ అతను మాటలు, అతను ఇది చూస్తే ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు 25,000 కోట్ల బకాయిలు పెట్టింది వాస్తవమే అని చెప్పాడు. ఎవరు పెట్టారు? ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 25,000 కోట్ల పైన పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. ఈ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ ఇయరే 7,000 కోట్ల బకాయిలు తెచ్చింది. ఏది ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్, వీళ్ళకి సంబంధించిన పెండింగ్ బకాయిలు 7,000 కోట్లు ఇచ్చారు. 1వ తారీఖు జీతం పడుతుంది. అంటే 25,000 కోట్లు ఒకేసారి ఎలా ఇస్తారు? క్రమదశల్లో ఇచ్చుకుంటూ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ గనక ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పనితీరు బాగోకపోతే రోడ్డెక్కేవాళ్ళు కాదా? అవును కదండి. నీ అవసరం వాళ్ళకేంటి, వాళ్ళ అసోసియేషన్లు వాళ్ళకు ఉన్నాయి. గతంలో చాలామంది పనిచేశారు. ఏది ఎన్జిఓ అసోసియేషన్, ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్, లేకపోతే సెక్రటేరియట్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులుగా స్వామినాథన్ అని గొప్పవాడు ఉండేవాళ్ళు, పూర్ణచంద్రరావు అని ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావునే వాళ్ళు వణికిచ్చారు అప్పట్లో. ఆయన అసలు వీళ్ళు తట్టుకోలేక ఎన్టీ రామారావు రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు అప్పట్లో. అట్లాంటి హేమీలు ఉన్నటువంటి వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధి సంఘం అంటే అంత బలమైంది. స్వామినాథన్, పూర్ణచంద్రరావు, లేకపోతే మొన్న చూసాం అశోక్ బాబు, ఆ వెంకటేశ్వర్లు, మొన్న ఎవరో విద్యాసాగర్ ఎవరో ఎన్నికైన కొత్తగా ఎన్నికారు ఎన్జిఓస్కి. అవును. అంటే నీలాగా వాళ్ళు మేము బంటు అని చెప్పుకోవట్లేదా? వీళ్ళెవరు జగన్మోహన్ రెడ్డి బంటోనో, చెన్నారెడ్డి బంటోనో, రాజశేఖర రెడ్డి బంటోనో అన్నవాళ్ళు కాదు. ఇతనే ఆ మాట అన్నది, నేను జగన్ బంటు అని. ఇప్పుడు గతంలో లాగా టీచర్లని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టారా చంద్రబాబు? సంవత్సరం అయింది, జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. టీచర్లను మద్యం షాపుల దగ్గర పెట్టినందుకు కదా ఇవాళ ఉపాధ్యాయులు రెబల్ అయింది. జగన్ పతనానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఆ రోజు వాళ్ళు ఏంటి, చలో అమరావతి పిలిపిస్తే టీచర్లని పోలీస్ స్టేషన్లో పెట్టారు. దానికి హరీష్ రావు ఎగతాళి చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళు జగన్ పాలనని హేళన చేశారు. మేము టీచర్లకు ఫిట్మెంట్ ఇస్తే అక్కడ టీచర్లను లోపలేశారని చెప్పాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు బ్రహ్మాండంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, బోధనకే పరిమితం అయ్యారు. ఇంతకు ముందులాగా 43 యాప్లు అప్లోడ్ చేస్తున్నారా? బాత్రూముల ఫోటోలు తీపిస్తున్నాడా లోకేష్? ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా అప్పుడు బొత్స సత్యనారాయణ టీచర్ల దగ్గర లంచాలు తీసుకున్నారని వాళ్ళ బదిలీకి ఒక్కొక్కటి దగ్గర 5 లక్షలు వసూలు చేశాడంట. ఓకే, బదిలీలకి.
ఒక 1400 మంది టీచర్ల దగ్గర అది ఒక పెద్ద 50 కోట్లు 60 కోట్ల స్కామ్ అది. అంటే ఇప్పుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఎలా పనిచేస్తున్నాడు? ఇప్పుడు విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి ఆ భ్రష్టత్వాన్ని మొత్తం ప్రక్షాళన చేయటం, జగన్ విద్యారంగాన్ని విధ్వంసం చేశాడు. 3వ తరగతిని తీసుకుపోయి 10వ తరగతిలో గెలిపాడు. పంతుళ్ళని అడ్డమైన పనులకి ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఇతను స్టాన్ఫోర్డ్లో చదువుకుని వచ్చాడు, వరల్డ్ బ్యాంకులో పనిచేశాడు. చక్కగా బ్రహ్మాండంగా ఉపాధ్యాయ సంఘాలతో క్రమం తప్పకుండా మీటింగులు పెట్టుకోవటం, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటో తెలుసుకోవటం, ఆ 117 జీవో అది రద్దు చేయడం, ప్రక్షాళన ఇవాళ విద్యారంగంలో మనం చూసాం. యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లుగా మీరు ఎవరిని పెట్టారు? ప్రసాద్ రెడ్డి వైసీపీకి ఓటేయమని చెప్పాడు. రాజశేఖర రెడ్డి పుట్టినరోజులు జరిపారు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు జరిపారు. విజయసాయి రెడ్డి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళేవాడు. అతను వైస్ ఛాన్సలర్. శ్రీనాథరెడ్డి పెద్దిరెడ్డి నుంచో అనగానే నుంచోవాలి, శ్రీడౌన్ అంటే కూర్చోవాలి. భూమన కరుణాకర్ రెడ్డి వదిన అంటే కుసుమ కుమారి, వీళ్ళ వైస్ ఛాన్సలర్లు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్లు ఎలా ఉన్నారు? లోకేష్ సెలెక్ట్ చేసిన వైస్ ఛాన్సలర్లని మోడీ తనకు కావాలని తీసుకుంటున్నాడు, కేంద్రంలోకి తీసుకుంటున్నారు. అంటే ఒక్క ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు ఇవాళ కళకళలాడుతుంటే మీరు చూడలేకపోతున్నారా? సంతోషంగా ఉంటే నీకు కన్నెర్ర అయిందా? అంటే ఇక్కడ ఇతను ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, నన్నెందుకు బయట ఉంచుతున్నారు, లోపలేయండి, నా మీద కేసులు ఏం చేశారు, నా సస్పెన్షన్ ఏం చేశారు అని లేపి దండించుకోవటం అనమాట. మొత్తానికి వెంకటరామరెడ్డి వ్యాఖ్యల గురించి చాలా చక్కటి విశ్లేషణ చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.